కల్కి 2898 ఏడి ఇప్పుడు ఏ సినిమా ప్రేక్షకుడి నోట విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తోంది. ఈ మూవీపై ఉన్న బజ్ అంతా ఇంత కాదు. వరల్డ్ వైడ్గా ఉన్న ప్రేక్షకులు కొన్ని నెలలుగా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఆ రోజు రానే వచ్చేసింది. కల్కి 2898 ఏడి జూన్ 27న అట్టహాసంగా రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కనీసం నిద్ర కూడా పోలేదు. ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తున్న కల్కి మూవీ ఎలా ఉంది? ప్రభాస్ మరోసారి తన నటనతో అలరించాడా? సలార్ తర్వాత మళ్ళీ మంచి హిట్ కొట్టాడా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కల్కి 2898 ఏడి. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఈరోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఇక చిత్ర కథ విషయానికి చూస్తే, భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం యాస్కిన్ పాత్ర పోషిస్తున్న కమల్ హాసన్ కాంప్లెక్స్ అనే వరల్డ్ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్ కింద భూమి మీద ప్రజలు కష్టపడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవ అనే పాత్ర పోషిస్తున్న ప్రభాస్కి కాంప్లెక్స్లోకి వెళ్ళి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ 6000 సంవత్సరాల తర్వాత కల్కి రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ మనుషులకు అర్థమవుతుంది. దీంతో సుమతి అనే పాత్ర పోషిస్తున్న దీపికా పదుకునే కడుపులోని దేవుణ్ణి కాపాడడానికి అశ్వత్థామ పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ వస్తాడు. దానికి భైరవ అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి? అసలు భైరవ ఎవరు? ఇంతకు సుప్రీం యాస్కిన్ మోటివ్ ఏమిటి? చివరికి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా లేదా అనేది మిగిలిన కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ చూస్తే, ఈ చిత్రం పురాణాలను భవిష్యత్తును కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించబడింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ తమ పాత్రలో జీవించేశారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ చాలా బాగుంది. అదేవిధంగా 81 సంవత్సరాల వయసులో కూడా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ తన యాక్షన్తో అదరగొట్టేశారు. ఇక భైరవ పాత్రలోని షేడ్స్ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్, అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్తో సినిమాకి హైలైట్గా నిలిచాడు. ఇక దీపికా పదుకునేకి చాలా మంచి పాత్ర దొరికిందని చెప్పాలి. ఆమె భగవంతుని కనే అమ్మగా అలరించింది. నటి శోభన తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే దిశా పటాని, పశుపతి, అన్నాబెన్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. ఇక ఈ కల్కి కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుంది. పైగా భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీపట్నాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదేవిధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబాలను చూపించిన విధానం కూడా చాలా ఆకట్టుకుంది. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండేలా కాంప్లెక్స్ను వండర్ఫుల్గా డిజైన్ చేశారు. మొత్తానికి గుడ్ క్లైమాక్స్తో పాటు ప్రతి నేపథ్యాన్ని, ప్రతి పాత్రను కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దారు. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే, ఈ మూవీ కథా నేపథ్యంలో డెప్త్ ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా సాగుతాయి. అలాగే మెయిన్ ప్లాట్లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. శంబాల రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. అదేవిధంగా భైరవ పాత్రను క్లైమాక్స్లో చూపించిన విధానం ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఎలివేషన్స్ని పెట్టి ఉంటే బాగుండేది. ఇక సాంకేతిక విభాగం చూస్తే, టెక్నికల్గా చూసుకుంటే మాత్రం సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక అదేవిధంగా జోర్జే స్టోజిల్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత అశ్విని దత్ పాటించిన కొన్ని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఎంతగానో ఆకట్టుకున్నారు.
పురాణాలను భవిష్యత్తును కలుపుతూ హై వోల్ట్ యాక్షన్ నుండి ఎమోషనల్గా ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం యూనిక్ స్టోరీ థీమ్తో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో చాలా బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పాలి. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ మరియు అమితాబ్ యాక్షన్, కమల్ డిఫరెంట్ లుక్ మరియు కథలోని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి, కానీ ఓవరాల్గా మాత్రం ఈ సినిమా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. డౌట్ లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పాలి. తెలుగు సినిమా అంటే తండ్రిని చంపిన వాడిని చంపే ఫ్యాక్షన్ కథలు, తల్లి కోసం ప్రాణం ఇచ్చే సెంటిమెంట్ సినిమాలు, లేదంటే లవ్ స్టోరీలు, ఇంతకు మించి ఏమీ ఉండదని అనుకునే వారికి ఇది మన తెలుగు సినిమా అని సగర్వంగా నిరూపించే సినిమా కల్కి 2898 AD. ఎన్నో అంచనాలతో వెళ్ళిన కల్కి మూవీ ఆ అంచనాలను అస్సలు తగ్గనివ్వదు. అయితే రొటీన్ మాస్ సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా ఏమాత్రం ఎక్కదు. కథను అర్థం చేసుకోలేక ఇప్పుడు బాగోలేదని రివ్యూలు, మీమ్స్ చేసి కొంతకాలం తర్వాత అండర్ రేటెడ్ అనే రకం సినిమాగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. మొత్తానికి కెప్టెన్ ఆఫ్ ద షిప్గా నాగ్ అశ్విన్ ఈ సినిమాకు చాలా బాగా న్యాయం చేశాడు. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా తక్కువ హార్డ్ వర్కే చేశాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 40 నిమిషాలు ముగిసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు ఫ్యాన్స్కి, సాధారణ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజులు నింపాడు నాగ్ అశ్విన్. ఆల్రెడీ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కనిపిస్తారని ప్రభాస్ రివీల్ చేశాడు. అయితే అంతకు మించి చాలా సర్ప్రైజ్లను దాచిపెట్టారు. అవి తెలుగు ప్రేక్షకులకు మాత్రం మంచి కిక్ ఇస్తాయని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చే కురుక్షేత్రం సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్.